నా పేరు వర్షిని. స్వాతి ఐ లవ్ యూ అనే మూవీలో హీరోయిన్గా చేశాను. చాలా సక్సెస్ఫుల్గా మా మూవీ కంప్లీట్ అయిపోయింది. ఆడియో రిలీజ్ అయింది, చాలా మంచి హిట్ అయింది. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి అండ్ రిలీజ్కి రెడీగా ఉంది 7th. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మా టీం అందరికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద హోల్ కాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. చాలా హ్యాపీగా మూవీ కంప్లీట్ చేసేసుకున్నాము. నీట్గా వచ్చింది మూవీ. ప్రివ్యూ చూసాము, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ డైరెక్టర్ గారు సంతోష్ గారు పబ్లిసిటీలో నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ ఇవాళ మీడియా అంతకుముందు నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తెలుగు ఆయన కాదు, కానీ ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసే ధైర్యం ఆయన చేశారు. అండ్ మీ మీడియా పబ్లిక్ కూడా ఒక తెలుగు అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో చాలా క్యూట్గా ఉంది మూవీ, ఎలాంటి వల్గారిటీ లేదు, నీట్గా ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని. కామెడీ ఉంది, లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది. యాక్టింగ్కి చాలా స్కోప్ ఇచ్చారు నాకు, టైటిల్ రోల్ కాబట్టి. అండ్ దిలీప్ గారు, సంతోష్ గారు చాలా మంచి కోఆపరేటివ్ ఆర్టిస్ట్. అందరికీ థ్యాంక్ యూ. మా ఈ మూవీని కొత్త కాస్ట్ అండ్ క్రూని ఎంకరేజ్ చేస్తూ స్వాతి ఐ లవ్ యూ అనే మూవీని సూపర్ డూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దిలీప్ సంతోష్ పాల్ గారు ఎస్ఆర్పి క్రియేషన్స్ పై నిర్మించిన స్వాతి ఐ లవ్ యూ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోగా నటించాను. అందరూ కోఆపరేటివ్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తే ఎలా సినిమా ఉంటుందో అదే స్వాతి ఐ లవ్ యూ. ఒక అందమైన ప్రేమ కథ చిత్రం ఎంత బాగా తీయాలో, అసలు బడ్జెట్తో నిమిత్తం లేకుండా పెద్ద సినిమా చిన్న సినిమా పక్కన పెడితే ఒక మంచి సినిమా మా స్వాతి ఐ లవ్ యూ. అలాంటి సినిమాని తెరకెక్కించే ధైర్యం సంతోష్ పార్లవారి గారు లాంటి డైరెక్టర్లు చాలా కొద్దిమంది మాత్రం చేయగలరు. ఎందుకంటే సినిమాని చాలా కమర్షియల్ హంగులతో నింపేసిన ఈ రోజుల్లో సంతోష్ పార్లవారి గారు ఒక అందమైన సబ్జెక్ట్ని తీసుకుని ఎంత బాగా తీయాలో అంత బాగా ఒక లిమిటెడ్ బడ్జెట్లో తీసి సినిమాని చాలా బాగా రూపొందించారు. అలాంటి సినిమా ఈ నెల 7వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. ఆడియోకి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, అందరూ అభినందించారు, స్నేహితులు, శ్రేయభిలాషులు. సో మీరందరూ కూడా 7th సినిమా చూసి చాలా బాగుందని మమ్మల్ని అభినందిస్తే మేము ఇంకొన్ని సినిమాలు చేసుకోవడానికి మాకు చాలా కోఆపరేటివ్గా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక 1 month అయ్యా, కానీ పెద్ద సినిమాలో వాళ్ళ సినిమా రిలీజ్ చేయకపోయాను. మధ్యలో ఒక గ్యాప్ దొరికింది, మంచి దినం. 7th స్వాతి ఐ లవ్ యూ రిలీజ్ అవుతుంది. థియేటర్లో రిలీజ్ దొరికితే తెలియదు, కానీ ఈ సినిమా బాగుంది. ఇంతకుముందు మేము ప్రివ్యూ చేశాము, చాలా బాగుంది సినిమా. సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే, ప్రతి ఛానల్లో ఒక యాంకర్, ఫీమేల్ యాంకర్, ప్రతి ఛానల్లో మన ఛానల్ టీఆర్పీ పెంచడానికి, మన ప్రోగ్రామ్ హిట్ చేయడానికి సరదాగా అందరితో మాట్లాడుతుంది. అదే ఈ సినిమాలో జరుగుతుంది, మన ఛానల్ టీఆర్పీ పెంచడానికి. కానీ ఒకరోజు ఒక అబ్బాయి ఆ అమ్మాయితో డైలీ ఫోన్ కాంటాక్ట్లు ఉండి, హాయ్ అండి స్వాతి బాగున్నారా బాగున్నారా అని ఒకరోజు ఆయన మనసులో మాట బయట తీస్తాడు. ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మాయి కూడా సరదాగా మాట్లాడి, ఎందుకంటే లైవ్ షోలో ఉండుట్లా అమ్మాయి ఏం అనలేకపోయాను, హాయ్ అండి, ఓకే అండి, మీరు కూడా మీ వాయిస్ కూడా చాలా బాగున్నాయి అని. అయితే ఒకరోజు ఆ అబ్బాయి చెప్పిస్తాడండి, మీరంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ. అమ్మాయి అప్పుడు కన్ఫ్యూజ్, ఏం చెప్పాలో అర్థం కాక ఐ లవ్ యూ రా, కానీ ఒకసారి రా కలుతుంది కదా. అప్పుడు అబ్బాయి హైదరాబాద్కి వస్తాడు కలతానికి. వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి ఏంటి, అమ్మాయి ఎంబడున్న ఆర్టిస్టు, ఆ ఆర్టిస్ట్ లవ్లో అమ్మాయి ఉంటే వాడు వచ్చిన కుర్రం సంగతి ఏంటి, ఇద్దరి మధ్యలో ఎవరిని సెలెక్ట్ చేస్తుంది, ఇద్దరు ప్రపోజ్ చేస్తారు స్వాతి ఐ లవ్ యూ అని. కానీ అమ్మాయి కన్ఫ్యూజ్, ఏం చేయాలో అర్థం కాదు. లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ చేశాము నిజమైన ప్రేమ ఏంటని. లాస్ట్ అదే కాన్సెప్ట్. సూపర్ మూవీ ఉంది, ఆల్రెడీ చూసాము, మీరు కూడా చూసి మాకు ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇంకో విషయం ఏమంటే, శివాజీ బొడ్డేడ సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు డబ్బులు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివా సార్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి తప్పకుండా. నా పేరు ఎఫ్ఎం బాబాయ్, నాది వైజాగ్. ఎందుకంటే బస్ స్టాప్ రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత నెక్స్ట్ రిలీజ్ అవుతున్నటువంటి సినిమా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇందులో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను నేను. చాలా మంచి డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్ నాది. సో ఈ సినిమాని కూడా మీరు ఆదరించి నాకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని మీరు అంతా కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వాతి ఐ లవ్ యూ సినిమా సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్, ఒక న్యూ లవ్ స్టోరీ, చాలా చక్కగా ఉన్నటువంటి స్టోరీ. సినిమా చూసిన తర్వాత ఇంకా ఒక మంచి సినిమాలో యాక్ట్ చేశాననే తృప్తి నాకు కలిగింది. సో ఆ తృప్తి మీరు ఇంకా కాసంత ఇచ్చి మీరు నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఈ స్వాతి ఐ లవ్ యూ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించాను. ఈ సినిమాని సంతోష్ పార్లవారి గారు అద్భుతంగా ఈ సినిమాని నిర్మించారు. అనుకున్న బడ్జెట్లో ఓ షెడ్యూల్ ప్రకారం దీన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే హీరోయిన్ వర్షిని, దిలీప్
తమ యొక్క అద్భుతమైనటువంటి నటనని ఈ సినిమాలో ప్రదర్శించారు. అలాగే వర్షిని అనేక రాష్ట్రపతి అవార్డులు పొందినటువంటి వ్యక్తి. తన నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉంది. మేము ప్రివ్యూస్ ప్రసాద్ ల్యాబ్లో వేయటం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది మాకు. అలాగే ఘనశ్యామ్ అందించినటువంటి సంగీతం కూడా చాలా సూపర్ డూపర్గా వచ్చింది. చాలామంది మాకు అభినందనలు కూడా తెలియజేశారు. సంగీతం బాగుంది, పాటలు బాగున్నాయి అని చెప్పేసి దాంతో మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సినిమా మంచి హిట్ చేస్తారని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.